హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నాం కదా నీళ్ళ మోటార్ పోతా ఉంది. మా ఊరిలో నీళ్ళు వదిలినప్పుడు ఇలా మోటార్లతో నీళ్ళు పట్టుకుంటారు. దీనివల్ల మనకి ప్రతి నెల కూడా కరెంటు బిల్లు కొంత ఎక్కువగా వస్తుంది. ఇలా ఇప్పుడు ఈ తరం నుంచి ఇంకా ఈ ప్రపంచం అంతవరకు ఇలా నీళ్ళ కోసం విద్యుత్ బిల్లు వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూశారు కదా మోటార్లో నీళ్ళు వస్తున్నాయి మా ఇంటి దగ్గర. అంటే కరెంట్ ఉన్నప్పుడు మోటార్ వేసుకోవాలి, నీళ్ళు వదులుతారు. దాంతో వదులుతారు, ఒక టైంలో వదులుతారు. అప్పుడు మనం సమయానికి ఉండి నీళ్ళు వేసుకోవాలి. ఈ మా ఇండ్లలో ఉండే మోటార్లో నీళ్ళు ఎలా వస్తాయంటే ట్యాంక్ కూడా చూడండి, ఓవర్ హెడ్ ట్యాంక్. దీని ద్వారా ఇక్కడికైనా గేట్ వాళ్ళు తిప్పారంటే దిగిన తర్వాత ఊరు మొత్తానికి సప్లై అవుతాయి వాటర్. ఈ ట్యాంకులోకి నీళ్ళు ఎక్కడ నుంచి వస్తాయంటే ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో మా ఊరి నీటి కోసం గుంట, అంటే నీరు అక్కడ ఊరుతాయి, అక్కడ గుంటలు ఉన్నారు, ఆ గుంటలో నుంచి వస్తాయి. అలాగే ఒక బోర్ కూడా ఉంది, ఆ బోర్లు 2 కలిపి ఈ ట్యాంకులోకి. ఇలాగే ఇంకో ట్యాంక్ కూడా అటువైపు ఊర్లో ఉంది. అలాగే అరుంధతి వాటికి కూడా ఈ ట్యాంకుల నుంచి నీళ్ళు వెళ్తాయి. ఇలా కాకుండా ఇప్పుడు చూడండి, పక్కన ఇంకో ట్యాంక్ కూడా చూడండి. ఒకప్పుడు ఈ గ్రౌండ్ లెవెల్ ట్యాంక్ చూసారా, ఇదే ఒకప్పుడు మా ఊరికి నీళ్ళు వస్తున్న ట్యాంక్. అంటే దీంట్లో నీళ్ళు ఊరు మొత్తం సప్లై, అంటే 24 అవర్స్ వితౌట్ పవర్. 24 అవర్స్ వితౌట్ పవర్ అంటే 24/7 మామూలుగా ఏదని చెప్తారు, కానీ 24/365 డేస్ కరెంట్ లేకుండా, వితౌట్ కరెంటు. దీంట్లోకి డైరెక్ట్గా పంపింగ్. అంటే మా ఊరి దగ్గర నీరు ఒకప్పుడు 3 ఫీట్ లోతులోనే నీళ్ళు ఊరుతూ ఉంటాయి. దాంట్లో నుంచి ఈ గ్రౌండ్ లెవెల్ ట్యాంకులోకి నీళ్ళు వస్తాయి. దీనిలో నుంచి ఊరు మొత్తం కూడా 24 అవర్స్ నీరు వస్తూనే ఉంటుంది. అప్పట్లో వీధి కొలాయిలు ఉండేటివి, వీధి కొలాయిలు ఏర్పాటు చేస్తున్నారు ఊరు మొత్తం. అక్కడ ఆ వీధి కొలాయిలు వచ్చి పట్టుకుని వెళ్ళేవాళ్ళు. కానీ ఈ గ్రౌండ్ లెవెల్ ట్యాంక్ కట్టక ముందు కూడా ఇక్కడ మా ఊరికి ఇది కాలువ. ఒకప్పుడు ఇదంతా కాలువ. అంటే అక్కడ ఊరే నుంచి నీళ్ళు ఉంటాయని చెప్పినారు. అక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరం నుంచి కూడా ఈ కాలువలో నీళ్ళే నీళ్ళు వస్తూ ఉంటాయి. 24 అవర్స్ ఉంటే 365 రోజులు. ఇక్కడ ముందు చూసామంటే కాలంలో ఎక్కువగా పొలాలు ఉండేవి. గుంట ఒకటి ఉండేది. ఊరి గ్రామ ప్రజలంతా వచ్చి కూడా ఈ గుంటలో వచ్చి నీళ్లు ముంచుకొని వెళ్ళేవాళ్ళు. దాని తర్వాత నాకు ఊహ తెలిసినప్పుడు, అంటే దాదాపు నాకు 6-7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వరకు కూడా ఇక్కడ నీళ్ళు వచ్చి ఈ గుంతలో ముంచుకొని వెళ్ళేవాళ్ళు ఊరు గ్రామ ప్రజలు. అలాగే ఇట్లా నీళ్ళు వెళ్తూ ఉంటే ఈ కాలువ పొడవుకు అట్లే ఊరమ్మడికి వెళ్ళిపోతుంది కాలువ. దాన్ని దాటిన తర్వాత అరుంధతి వాడు వస్తుంది. అక్కడ గ్రామ ప్రజలు కూడా ఈ కాలువలో నీళ్ళు తీసుకెళ్లేవాళ్ళు. ఇలా మా ఊర్లో తరతరాలుగా, అంటే మాకు ముందు తరం వాళ్ళు, అంటే ఎన్ని తరాలు ఉన్నాయో తెలియదు కదా, ఆ పూర్వీకులంతా కూడా కరెంటు బిల్లు లేకుండా స్వచ్ఛమైన త్రాగునీరు, పరిశుభ్రమైన నీరు ఎట్లయితే అక్కడ ఊరుతాయో ఆ ఊరి నీళ్ళు అట్లే ట్యాంకులోకి వచ్చి వెంటనే మాకు పరిశుభ్రమైన నీరు వస్తూ ఉండేది త్రాగునీటికి. అలాగే సాగునీరు కూడా, అంటే పొలాల్లో నుంచి వస్తుంది, పంట కావాల నుంచి వస్తుంది ఈ కాలువ. కాబట్టి ఎవరికైనా అవసరమైన వాళ్ళు మధ్య మధ్యలో పంట పొలాలు కూడా నీళ్ళు వాడుకునేవారు. ఇది ఒకప్పుడు మా ఊరికి వచ్చే త్రాగునీటి కాలువ. అంటే మా ఊరికి వస్తున్న ఆ త్రాగునీరు పొలాలకు కూడా ఉపయోగించుకునేవాళ్ళు. వర్షాకాలంలో వరి పైర్లు ఎక్కువ పండిస్తారు కాబట్టి వరి పైరుకి నీరు ఎక్కువ అవసరం. కాబట్టి ఒకప్పుడు మా ఊర్లో బోర్లు, పంట పొలాలకు బోర్లు అవంతా మా ఊర్లో వేసేవాళ్ళు కాదు. ఓన్లీ వర్షపు నీటి మీదనే ఆధారపడి పైర్లు వేసేవాళ్ళు. అందువల్ల వర్షపు నీరు చెరువులో, చక్కల చెరువు ఉంది, చెరువులో నిండిన తర్వాత ఒకవేళ చెరువు నీళ్ళు అయిపోతే కూడా మా ఊరికి వచ్చే ఈ సెలవు నీరుతోనే
పంటలు పండించేవాళ్ళు. అంటే మనకున్న రైతుకున్న పొలాన్ని బట్టి వంతులు వేసేవాళ్ళు. ఈ చెరువు చలవ నీళ్ళ పారుదల అయితే ఎక్కడి దాకా అయితే వెళ్తుందో దాని కింద ఉన్న భూములు అనేది కూడా ఒక్కొక్కరికి ఎంత ఉందో ల్యాండ్, దానికి సంబంధించి దాని ప్రకారము ఒక్కొక్క రైతుని ఇంత గంట ఇంత టైం అనేసి వంతులు వేసి మరి ఆ చలవ నీళ్ళని మాకు పంట పాలకు వాడుకునేవారు మా ముందు తరం వారు. ఇప్పుడు ఇలాంటివంతా కూడా మేము కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతానికి మాకు నీరు కరువైపోయింది. ఎందువల్లంటే ముందు చెప్తాను. ఎదురుగా మీకు వీడియోలో కనిపిస్తూ ఉంది చెరువు. ఆ చెరువు ద్వారా ఇట్లా వస్తాయి. ఇది కాలువ. ఇట్లా ఊర్లోకి ఈ కాలువ ద్వారా ఊర్లోకి నీళ్ళు వెళ్తాయి. అలాగే పంట పొలాలకు నీళ్ళు వెళ్తాయి. అలాగే ఇటువైపు ఒక కాలువ వస్తుంది. ఇట్లా ఇటువైపు కూడా పంట పొలాలకి నీళ్ళని వాడుకుంటారు. దూరంగా మీకు మా ఊరి ఓవర్ హెడ్ ట్యాంక్ కనిపిస్తుంది కదా, అటే వైపు పంట పొలాల నుంచి కాలువ వస్తుంది. అటు నుంచే ఈ కాలువ ఎట్లే వచ్చి మధ్యలో చిన్న చిన్న పంట కాలువలు కూడా వెళ్తూ ఉంటాయి. దాని తర్వాత ఇది చెరువు. ఇట్లా ఈ కాలువ ఇంకా ఎటే వెళ్ళిపోయి అట్లా తిరిగి ఈ తైలం చెట్లు దాటిన తర్వాత ఆ పక్క ఇంకొక 1/2 కిలోమీటర్ దూరంలో స్ట్రైట్గా నేనున్నాను కదా, ఇప్పుడు ఫోన్ చూపిస్తున్నాను. స్ట్రైట్గా ఆడొక నీటి చలమ గుంట ఉంటుంది. అక్కడి నుంచి వాటర్ వస్తాయి. ఇలా ఈ చెరువులోకి నుంచి నీరు ఇటు వస్తుంది. ఒకవేళ పంటలు లేనప్పుడు అక్కడ నుంచి వచ్చే చలవ నీరు ఇట్లా చెరువులోకి మళ్ళించి చెరువులోకి పంపిస్తారు. అప్పుడు ఎండాకాలంలో మా ఊర్లో ఉన్న పశువులకి నీటి కోసం పశువులు మేపుకున్న వాళ్ళు మధ్యాహ్నం టైంలో వేసవిలో ఈ చెరువులోకి పశువుల్ని నీటి కోసం తోలుతారు. ఇలా ఈ చెరువు కింద ఉన్న ప్రాంతానికి అంతా కూడా ఈ చలవ నీరు అనేది ఒకప్పుడు పంటలకు వాడుకునేవాళ్ళు. ఈ సరౌండింగ్లో కనిపించే పొలాలకంతా కూడా మా ఊరి చలవ నీళ్ళు వాడుకొని పంటలు పండించేవాళ్ళు. ఇక్కడ ఇదంతా ఈ సరౌండింగ్ మొత్తం కూడా ఒకప్పుడు పంటలకు చలవ నీళ్ళని వాడేవాళ్ళు. ఇలా అటు కాలువ అట్టే వస్తుంది. మనం అటు వెళ్ళిపోదాము. కాలువ ఇది చూడొచ్చు. ఇలా వస్తుంది. ఇలా వెళ్ళి కొద్దిగా ముందుకెళ్తుంటుంది. ఇక్కడ ఒక టర్న్ తీసుకొని ఇలా వెళ్ళి అక్కడ ఒక టర్న్ తీసుకుంటుంది. ఇక్కడ ఈ చివరి టర్న్ తీసుకున్న నేరుగా స్ట్రైట్కి వెళ్తుంది. ఇలా కాలువ వస్తుంది. ఇట్లా వచ్చిన కాలువ ఇదే చలవం కాలువ. ఇట్లా పైకి వెళ్తుంది కాలువ. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి మీకు. ఇప్పుడు ఇటువైపు చూస్తున్న లెఫ్ట్ సైడ్ చూస్తున్న కాలువ, ఇటువైపు చూస్తున్నారు కదా ఈ కాలువ, ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే దక్షిణ వైపు ఉన్న అడవి ప్రాంతం నుంచి కాలువ వస్తుంది. ఎట్లా అంటే అడవిలో ఉన్న వర్షపు నీరంతా కూడా ఈ కాలువ ద్వారా ప్రవహించి ఇదే కాలువలో జాయిన్ అయ్యి మా ఊరి చెరువులకి చేరుతుంది. ఇది మా ఊరికి వచ్చే చలం కాలువ. ఒకసారి దీన్ని చూడండి. అంటే ఇప్పుడు ఈ చలం కాలువ పూర్తిగా పూడిపోయింది. ఎన్నో తరాలుగా
అంటే ఈ భూమి ఏర్పడి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని కోట్ల సంవత్సరాలు అనేవి మనకు తెలియదు. కానీ మా పూర్వీకులు, అంటే నాకు ఊహ తెలిసిన తర్వాత కూడా, నాకు బాగా తెలిసిన తర్వాత కూడా ఈ పంట పొలంలో, ఈ కాలువలో నీళ్లు మా ఊరికి వచ్చేటివి. ఇప్పుడు పూర్తిగా పూడిపోయింది. చూస్తాను, ఇదే కాలువ, పూడిపోయిన కాలువ. ఇట్లా వెళ్తుంది కాలువ. మీరు చూస్తున్నది ఇదే మా ఊరి చలవనీటి కాలువ. కాలువ ఇట్లా వస్తుంది. చూడవచ్చు, ఈ కాలువ అంతా కూడా పూడిపోయింది. అంటే దీని వాడకం ఆగిపోయి దాదాపు 15-20 సంవత్సరాలు, కరెక్ట్గా అయితే నాకు తెలియదు, 20 సంవత్సరాలైనా అయిపోతుంది ఈ కాలువ వాడకం తగ్గిపోయి. ఈ దారిన అడవికి వెళ్ళేవాళ్ళు, మా ఊరు గ్రామ ప్రజలందరూ కూడా వెళ్ళేవాళ్ళు. ఇట్లా అడవికి వెళ్ళి మళ్ళీ ఇదే దారిన వచ్చి కట్టి మోపులు, మండల మోపులు తీసుకొని ఇక్కడ వేసుకుంటారు. ఇక్కడ నీళ్ళు తాగేసి, సెలవు నీళ్ళు తాగేసి ఇంటికి వెళ్తూ ఉంటారు. వర్షాకాలంలో ఫుల్గా, అంటే మోకాల వరకు వచ్చేటివి నీళ్ళు ఈ గుంటలో. అంటే ఎండాకాలం మాత్రం కొద్దిగా తగ్గుతాయి. వర్షాకాలంలో వచ్చే నీరు ఎక్కువగా వస్తుంటుంది. తాగునీరు అవసరాలతో పాటు పంట పొలాలకు కూడా వాడుకునేవాళ్ళు. అదే ఎండాకాలంలో, అంటే వేసవకాలంలో పంటలు ఉండవు. దాంతోపాటు ఈ నీరు కూడా తగ్గుతుంది. అది మా ఊరికి పూర్తిగా అందరికీ 24 hours నీరు వస్తుంది. ఇలా కాలువ ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చి ఇదే కాలువ. ఇక్కడ చూడవచ్చు, ఇదే మన చలమగుంట, నీటి చలమగుంట చూడవచ్చు. చూస్తున్నారు కదా, ఇదే నీటి చలమగుంట. ఇప్పుడున్న పరిస్థితి, దయనీయ పరిస్థితి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఏముంది, ఒక కట్టడం ఉంది, చూస్తున్నారా? అంటే ఇదే లైను. ఈ లైన్ వచ్చి, ఈ లైన్ నేరుగా మీకు ఆల్రెడీ ఇంతకుముందు చూపించాం కదా, ఓవర్ హెడ్ ట్యాంకు పక్కన గ్రౌండ్ లెవెల్ ట్యాంక్ చూపించాం కదా, పైప్ లైన్ వేస్తున్నారనమాట. ఇదే లైన్లో స్ట్రైట్గా ఇక్కడ లోడ్ ఇప్పుడు కూడా పైప్ లైన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే అక్కడ గుంటలో ఊరే సెలవు నీళ్ళు ఇక్కడ పైప్ పెట్టారు. అంటే అప్పుడు ఇక్కడ జల్లెడి పైప్ పెట్టారు. ఎందుకంటే ఇది ఓపెన్ ప్లేస్ కదా, చాలా సందర్భాల్లో ఈ పైప్ ద్వారా పాములు వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల జల్లెడి చేసి, అంటే ఒక పైప్కి, ఇనుము పైప్కి కానీ ప్లాస్టిక్ పైప్ కానీ రంధ్రాలు వేసి దాని ద్వారా నీళ్ళు లోపలికి వెళ్ళేవి. అలాగే ఇటువైపు ఒక కాలువ చూడండి. అంటే ఈ మిట్ట ప్రాంతంలో ఉన్న పొలాలకు కూడా ఈ కాలువ ద్వారా ఈ మొత్తం కూడా నీళ్ళు పారేవి పంట పొలాలకు. అలాగే ఇక్కడ ఉంచుదా, ఇక్కడ ఒక, అంటే కాలువ ఇక్కడ నుంచి ఒక తూము పెట్టేసి కాలువ, ఇది పంట కాలువ మా ఊరికి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఊర్లోకి వెళ్ళే నీటి కాలువ ఒకటి ఉండేది. దీని ద్వారానే ఇప్పుడు చూపించిన కాలువ అంతా కూడా నీళ్ళు ఇక్కడ నుంచి వెళ్తూ ఉండేటివి. ఇక్కడ కేవలం 3 అడుగుల గుంట మాత్రమే ఉండేది. ఇక్కడ కేవలం 3 అడుగులు మాత్రమే ఈ గుంట, కేవలం ఇక్కడ 3 అడుగుల గుంట మాత్రమే ఉండేది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి, అంటే మా ఊళ్ళో గ్రామ దేవతకు పొంగళ్ళు పెట్టేటప్పుడు ప్రతిసారి కూడా ఫస్ట్ ఇక్కడొచ్చి ఈ చలమనీటి గుంటకు పూజ చేసుకొని తర్వాత వెళ్ళి ఊర్లో గ్రామ పొంగళ్ళు పెట్టేవాళ్ళు. ఇప్పటికీ ఈ భూమి ఏర్పడి ఎన్ని కోట్ల సంవత్సరాలు అయిందో తెలియదు. కానీ మన పూర్వీకులు తరతరాలుగా ఈ యొక్క నీటి గుంట ద్వారానే వాళ్ళకి కావాల్సిన సాగునీరు, త్రాగునీరు కూడా, అంటే ఇక్కడ వచ్చే నీరు డైరెక్ట్గా ఎక్కడ కానీ దాన్ని రిజర్వ్ చేసి, అంటే నిల్వ చేసే పని లేదు. ఇక్కడ నీళ్ళు ఊరడం నేరుగా పైపు ద్వారా నేరుగా ట్యాంకులోకి, గ్రౌండ్ లెవెల్ ట్యాంకులోకి వెళ్ళిపోవడం. అక్కడి నుంచి డైరెక్ట్గా ఊర్లో 24 hours
నీళ్ళు వస్తూ ఉండేది. అలా అంటే కొన్ని సంవత్సరాలు అంతకుముందు కాలువ ద్వారా వెళ్ళేటివి, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పైపులు వేశారు. అలా ఎప్పుడు వచ్చి నీళ్ళు వచ్చినట్టుగానే ఎక్కడ నిల్వ కాకుండానే ప్రజలకి త్రాగునీటికి ఉపయోగపడుతూ ఉన్నాయి. అలా పూర్వీకులు కొన్ని కోట్ల సంవత్సరాలుగా ఈ యొక్క సలవ గుంటను వాడుకున్నారు. ఇది ఒక చరిత్ర. మా ఊర్లో ఏమిటంటే ఇలాంటి ఎక్కడ ఉండవు. మా ఊర్లో వచ్చి ఇది ఒక చరిత్ర అన్నమాట. ఒకవేళ ఇప్పటిదాకా అది కానీ ఉంటే, ఆ నీళ్ళు ఇప్పటిదాకా ఉంటే కూడా ఒక చరిత్ర మార్గం ఉండేది. చాలామంది ఇప్పుడు వచ్చి దీన్ని అద్భుతంగా చూసేవాళ్ళు. కానీ అప్పట్లో ఇలాంటి ప్రసార మాధ్యమాలు లేవు, ఇలాంటివి ఎక్కువ ఫోకస్ అయ్యేటి కాదు. మా ఊరికి ఉన్న ప్రకృతి సిద్ధమైన సహజ సిద్ధమైన నీటి వనరు ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా మా ఊరికి కావాల్సిన త్రాగునీరు సాగునీరుని మేము కోల్పోవాల్సి వచ్చింది. అది ఎందువల్ల వచ్చింది అనేది ముందు వీడియోలో తెలియజేస్తాను. కాబట్టి ఇలాంటి అవకాశం ఏ ఊళ్ళో ఉండదు. చూడండి, ₹1 ఖర్చు లేకుండా త్రాగునీరు సాగునీరు ఒక ఊరు మొత్తాన్ని కాపాడుతూ ఉంది. ఇప్పుడు నుంచి లెక్కేసుకోండి, ఇప్పటి నుంచి ఇంకా జీవితాంతం ఎన్ని తరాలుగా బతుకుతారో వాళ్ళందరూ కూడా ప్రతి ఇంట్లో ఇప్పుడు నీళ్ళు సరిగా అంటే రోజు రాకుండా ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ కరెంట్ లేదనుకోండి, ఒక వారం రోజులు కరెంట్ లేదు, ఏదైనా సందర్భం వచ్చి నీటికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగే కొంచెం ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు ఇళ్ళల్లో బోర్ వేసుకుంటున్నారు. బోర్ వేసుకోవచ్చు, మళ్ళీ బోర్ల ద్వారా ఊరిలో నీళ్ళు తోలచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ కరెంట్ ఉంటేనే కదా. కరెంట్ లేకపోతే ఒకవేళ వారం కరెంట్ రాకపోతే వాళ్ళు నీటి సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. అలాంటి మంచి అవకాశం ఉన్న మన నీటి వనరుని అది మానవ తప్పిదం వలన మనము కోల్పోవాల్సి వచ్చింది. ఇలా ఇక్కడ ఉన్న మన నీటి వనరు చూడవచ్చు. మొత్తం సరౌండింగ్స్ ఒకసారి చూడండి. ఇక్కడ అంటే ఇక్కడ నీరు ఎలా ఊర్లోకి వెళ్తుంది అనేసి మీరు అంటే అనుకోవచ్చు. అంటే ఎటువంటి మోటార్ కానీ ఎటువంటి ఏమి లేకుండా. ఎందుకంటే ఇది మిట్ట ప్రాంతం. ఈ చలమ ఉన్న నీటి గుంట వచ్చి కొంచెం మిట్ట ప్రాంతం. మా ఊరితో పోలిస్తే ఒక 9-10 అడుగులు హైట్లో ఉండొచ్చేమో, మాకు కరెక్ట్గా తెలియదు. కానీ ఇది ఇక్కడ ప్రాంతం ఎత్తుగా ఉంది. మా ఊరు కొంచెం పల్ల ప్రాంతంగా ఉంది కాబట్టి అంటే ఇక్కడ డౌన్ కాబట్టి పల్ల ప్రాంతం కాబట్టి ఊరు ఇట్ట పొలాలకు వెళ్తూ ఉండేది. పొలాల ద్వారా ఊర్లోకి వెళ్తూ ఉండేది. దాని తర్వాత పైప్ లైన్ వేశారు. గ్రౌండ్ లెవెల్ ట్యాంకులోకి వెళ్ళి ఊర్లోకి 24 hours ఇంటూ 365 రోజులు నీరు వచ్చేటివి. ఇది మా ఊరి నీటి చరిత్ర. అంటే మహా చరిత్ర. ఇది ఘన చరిత్ర. మా ఊరికి ఇప్పుడు ఉన్న పెద్ద ఘన చరిత్ర.